ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయమును మనం చూచినప్పుడు వీరు ఎలా ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు అని మనం చూచినప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. 7వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఈ మాట యొక్క అర్థం ఏమిటి? ప్రతిష్ఠిత జనము అనగా ప్రత్యేకింపబడిన జనము. ప్రతిష్ఠిత జనము అనగా అభిషేకింపబడిన జనము. ప్రతిష్ఠిత జనము అనగా దీవించబడిన జనము. ప్రతిష్ఠిత జనము అనగా సొంతము చేసుకున్న జనము. ప్రతిష్ఠిత జనము అనగా బంధములో నిలిచిన జనము. ఈరోజు ఇశ్రాయేలీలు దేవుని ఎన్నికలో ఉన్న జనాంగము, జనులైన వారు దేవుని ఎన్నికలో ఉండి వారు ప్రతిష్ఠింపబడిన జనముగా వీరు ఉండి, అక్కడ రాయబడి ఉన్న మాటను నీవు చూచినప్పుడు, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇజ్రాయెల్ వాస్ చోజన్ యాజ్ హిస్ పీపుల్. తన జనముగా, తన స్వకీయ జనముగా. దేవుడు ఇశ్రాయేలును ఎలా ప్రేమించాడు? యెషయా గ్రంథములో నీవు చూచినప్పుడు ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రభు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, నీవు నా సొత్తు, యు ఆర్ మై ఓన్ అనగా ఆ మాట యొక్క అర్థం ఏమిటి అంటే, యు కెనాట్ బి సెపరేటెడ్. నీవు నా నుండి వేరు చేయబడలేవు, నీవు నా నుండి దూరముగా పోలేవు, నీవు నాలో నుండి విడదీయబడలేవు. ఈరోజు ఇశ్రాయేలు ఎలా ఉన్నది అంటే దేవుని హృదయములో కొలువై ఉన్నది. ఇశ్రాయేలు ఎలా ఉన్నది అంటే దేవునికి అంటుకున్నవారుగా, దేవునిపై ఆనుకున్నవారుగా. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు తన కౌగిలిలో దాచుకున్న ప్రజలుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడు ప్రభువు అంటూ ఉన్నాడు, నీవు క్రీస్తు యేసుని బట్టి, క్రీస్తు యేసుని శిలువ యాగమును బట్టి, యజ్ఞమును బట్టి, శిలువలో ఆయన కార్చిన రక్తమును బట్టి ఇప్పుడు ప్రభు ఏం చేయించు ఉన్నాడంటే, మునుపు మనము ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాక ఉన్నాము, కానీ ఈరోజు నీవు నేను ఎలాగో ఇశ్రాయేలీయులు దేవుని స్వకీయ జనమై ఉన్నారు, దేవుని స్వాస్యమై ఉన్నారు, దేవుని సొత్తై ఉన్నారు, దేవుని ప్రతిష్ఠిత జనమై ఉన్నారు. ఈరోజు శిలువపై ప్రభు చేసింది ఏమిటి అంటే, నిన్ను నన్ను కూడా ఇశ్రాయేలు వలె తన ప్రతిష్ఠిత జనముగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను ఈరోజు we are the Israel, we are the chosen, we are the anointed, we are the elect, and we are the blessed. మనము దీవించబడిన వారము, మనము ఎన్నికలో ఉన్న వారము, మనము అభిషేకింపబడిన వారము, మనము ప్రతిష్ఠింపబడిన వారము. మునుపైతే మనం ఎలా ఉన్నామో, దేవునికి దూరస్తులముగా ఉన్నాము, దేవునికి విరోధులముగా ఉన్నాము, దేవునితో శత్రుత్వము కలిగిన వారముగా ఉన్నాము, దేవునిపై ద్వేషభావమును వెలగకుచ్చిన వారముగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే శిలువపై క్రీస్తు యేసు నీ నిమిత్తమై తన రక్తమును చిందించాడో, ఆ రక్తములో నీవు కడగబడ్డావో, నీకు నువ్వు దేవునికి మధ్య ఉన్న ఆ అడ్డుగోడ తొలగింపబడినది. నీవు దేవునితో సమాధాన పడ్డావు, దేవునితో సంధి చేయబడ్డావు. ఈరోజు ఎంత గొప్ప భాగ్యము సిలువను బట్టి నీకు నాకు కలుగుచున్నది అంటే, దేవునితో నిత్య సహవాసములోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక.